POW యాక్టివిస్ట్ సంధ్య గారు మనతో పాటు ఫోన్ ఇన్లో అందుబాటులోకి వస్తున్నారు. సంధ్య గారు నమస్తే. నమస్తే అండి. సో సాడ్ టు డిస్టర్బ్ యూ, కాకపోతే ఇప్పుడు తప్పదు, మీతో కూడా మాట్లాడించాల్సిన సమయం వచ్చింది కాబట్టి కదపాల్సి వచ్చింది. వాళ్ళకి అక్కడ ఇచ్చానండి ఇంటర్వ్యూ, మహిళా కమిషన్ దగ్గర ఇచ్చా. ఓకే, బట్ చెప్పండి, ఇప్పుడు అక్కడ ఇచ్చారు మీరు ఆల్రెడీ, బట్ నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? మేము బాధితురాల పక్షాన నిలబడతామని స్పష్టంగానే చెప్పాము. మహిళా కమిషన్ ని కలిసాము. ఆమె తన సమస్యనంతా వివరంగా 2017లో తను D11 వచ్చినప్పుడు, తర్వాత D12లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అయ్యాక తిరిగి వెళ్ళిపోవాలనుకుంటే వీళ్ళ జానీ మాస్టర్ గారి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది 2019లో. అంటే D12లో తను ఎలిమినేట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోతుంటే, మీకు కొరియోగ్రాఫర్ గా ట్రైనింగ్ ఇస్తాము, నేర్పుతాము, పని ఇస్తాము అని వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ కాల్ తో తను ఆగిపోయి, ఆ తర్వాత జానీ మాస్టర్ ఆఫీస్కి వెళ్ళి కలవడం, ఆయన ఒక అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత తను ఏమేమి ఎదుర్కొంది, ఎంత హ్యూమిలియేషన్, మెంటల్, ఫిజికల్ టార్చర్ ని వివిధ సందర్భాల్లో ఎదుర్కొంది, అవన్నీ వివరంగా చెప్పిందండి. ప్రత్యక్షంగా సంధ్య గారు ప్రత్యక్షంగా మీ సమక్షంలో చెప్పారు కాబట్టి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి, బికాస్ బాధితురాలు బయటికి రావట్లేదు. సో ఆ బాధ, ఆవేదన అంతా కూడా మీకే తెలియాలి. అంటే పోక్సో చట్టం పెట్టారండి. పోక్సో చట్టంలో బాధితురాలి ఫోటోలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ అడ్రస్ కానీ, వాళ్ళ అన్ని గోప్యత పెట్టాలండి. అది మీడియా ఆలోచించాలి. తర్వాత ఆమె దగ్గర ఉన్న ఆడియో రికార్డ్స్ వింటే చాలా స్పష్టంగా ఆమె ఎట్లా సమస్యలు ఎదుర్కొంది, ఎంత ఇబ్బందులు ఎదుర్కొంది, ఎంత హ్యూమిలియేషన్ గురైంది, ఎలా టార్చర్ ఎదుర్కొన్నది మనకు అర్థమవుతుంది ఎవరికైనా. అది మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా విన్నారు అంత. అలాగే అన్నిటికన్నా ముందు ఆమె ఇంతకాలం అంటే ఇప్పుడు చాలా మంది 6 ఏళ్ళు ఎందుకని అడుగుతున్నారు. 6 ఏళ్ళు ఒక 16 ఏళ్ళ అమ్మాయి అప్పుడు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి తన 16, అంటే డి డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నట్లు. తర్వాత మైనర్ గా తను వాళ్ళ అమ్మని తీసుకుని ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ అవగాహన వచ్చిన అమ్మాయి, డాన్స్ మీద ఉన్న ప్యాషన్ కావచ్చు. ఇవాళ ఇండస్ట్రీలో తారా మాస్టర్ లాంటి వాళ్ళు కూడా నిలబడ్డారు, పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి వాళ్ళకు కూడా తను డాన్స్ మాస్టర్ ఉన్నారు, కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. అట్లాగే ఎంతో మంది అబ్బాయిలు, మగవాళ్ళు కొరియోగ్రాఫర్లుగా వచ్చి ఇతర 24 క్రాఫ్ట్స్ లో కూడా సభలో నిలబడుతున్నారు. కార్డు సంపాదించి కంటిన్యూ అవుతున్నారు ప్రొఫెషన్ లో, ఇండస్ట్రీలో. అట్లా ఆ అమ్మాయి కూడా వచ్చింది అనుకోండి. తను డీలో పాల్గొన్నది, ఆ తర్వాత ఒక అవకాశం వచ్చింది కాబట్టి తీసుకుని ఇందులో నిలబడాలని ట్రై చేసింది. తను ఫస్ట్ టైం ముంబై వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ లో భాగంగా సమ్ యాడ్ ఫిలిమ్స్ అక్కడ మొదలైంది. ఆమె అక్కడ ఏ హింసను ఎదుర్కొంది కూడా వివరంగా చెప్తోంది, అక్కడ ఏం జరిగింది చెప్తుంది. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఆమె హింస బలవడం, అది భరించలేక అసలు తల్లి కూడా ఉంది, నేను అసలు వెళ్ళను అంటే, ఆ తల్లి చిన్నపిల్ల వెళ్ళనని ఏడుస్తుంది అనుకుంది, కానీ ఆ తల్లికి విడమర్చి చెప్పుకోలేకపోయింది తను ఏ మానసిక హింసని, లైంగిక వేధింపులను ఎదుర్కొంటుందో. తల్లికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళు? ఆమె చిన్నపిల్ల, అమ్మాయికి అర్థం అంటే తనకు అర్థమవుతుంది అతను మిస్బిహేవ్ చేస్తున్నాడని, కానీ అది తల్లికి చెప్పే ధైర్యం చాలేదు. తల్లేమో మనం ఇంత దూరం వచ్చాము, నువ్వు ఓపిక పట్టాలి, నువ్వు వెళ్ళాలి. తల్లికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు పాపం. తను కూడా ఇవాళ భయంకరంగా బాధపడుతుంది, ఏడుస్తుంది. సో అట్లా నువ్వు లొంగకపోతే నీకు అవకాశాలు ఉండవు. ఎప్పటికప్పుడు కెరియర్ కోసం, ఫీల్డ్ లో అమ్మాయి నిలబడడం కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళా నీకు ఎవరు ఇవ్వరు నన్ను రాదంటే, నువ్వు కొరియోగ్రాఫర్ గా నిలబడలేవు. ఎందుకంటే అతనే అధ్యక్షుడు ఆ సంఘానికి, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి. సో అన్ని విధాల అమ్మాయి బ్లాక్ మెయిలింగ్ గురైంది, బెదిరింపులకు గురైంది, నిరంతరం టార్చర్ గురైంది. దానిలోంచి అమ్మాయి బయటపడడానికి చేసిన ప్రయత్నం మళ్ళా హింసగా మారింది. ఇండిపెండెంట్ గా నిలబెట్టుకునే టైంకి అతను పెళ్లి ప్రపోజల్ తో వచ్చాడు, మతం మార్చుకుని పెళ్లి చేసుకోమని. ఇదంతా కూడా అమ్మాయి చెప్తోంది. సంధ్య గారు ఇదంతా చెప్పారు. ఇందులో ఇంకొక విషయం కూడా,
ఇందులో జానీ మాస్టర్ గారికి ఎంత ఇదైతే ఉందో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్కి కూడా అంతే ప్రమేయం ఉందన్న వాదంతులు వస్తున్నాయి, అది కూడా నిజమేనా? జానీ మాస్టర్ భార్య ఒత్తిడికి గురైందో మరేమో, ఇతను ఏం చేశాడు చాలా తెలివిగా వీళ్ళ ఇంటిమసీ బయటకి తెలుస్తుందనో, ఈయన చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు కదా, బయటకి తెలుస్తుంది భార్యకి తెలుస్తుందని భయం కూడా ఉండొచ్చు, లేదా ఆ అమ్మాయిని కూడా ఒత్తిడి చేయవచ్చు, రకరకాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఇతను అబద్ధాలు చెప్పి నా భార్య అడిగినా నువ్వు ఒప్పుకోవాలని, లేకపోతే ఇట్లా చెప్పమని అట్లా చెప్పమని, అంటే భార్యకి ఈమె వెంటబడుతున్నట్లుగా ప్రొజెక్ట్ చేశాడు. భార్యతో అతను రకరకాలుగా ప్లే చేశాడు. ఇవన్నీ చూస్తుంటే భార్య మీద ఒత్తిడి తేవచ్చు, కానీ భార్య ఇన్వాల్వ్ అయింది అనేది వాస్తవం. కానీ ఆమెని మనం పూర్తిగా మాట్లాడకుండా, ఆమెను అర్థం చేసుకోకుండా ఆమె టార్చర్ చేసిందని నేను అనలేను, కానీ ఇన్వాల్వ్ అయింది 2-3 సార్లు. ఈ అబ్బాయిని మానసికంగా హింసపెట్టింది, కొన్నిసార్లు అవకాశాలు ఇస్తా ఉంటుంది. వీడు ఇప్పుడు ఏం చేస్తాడు, సగం దూరం జర్నీ అయినాక నువ్వు నా భార్య కాళ్ళ మీద పడు, నా భార్య కాళ్ళు మొక్కు, నీ తలని తీసుకెళ్ళి నా భార్య కాళ్ళ మీద పడితే అవకాశాలు వస్తాయి అంటది. ఆ పిల్ల ఒక దశలో నాకు జీతం కావాలి, ఇంటి రెంట్ కట్టుకోవాలి కాబట్టి వెళ్ళి కాళ్ళు మొక్కింది, అట్లా హ్యూమిలియేషన్ గురైంది. మళ్ళా కొన్నిసార్లు నాకు 2 అవకాశాలు, 2 డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇస్తే నేను వెళ్ళిపోతా అంది. అయితే 2 చేయి, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవాలంది. అట్లా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే వీడు వదలడు. ఇట్లా ఒక పెద్ద ఎమోషనల్ డ్రామా నడిచింది. ఓకే, సో మొత్తానికి కమిషనర్ శారద గారు ఎలా రెస్పాండ్ అయ్యారు? మహిళా కమిషన్ ఆమె బాధ అంతా విన్నది. తల్లి బిడ్డలు ఎట్లా జరిగింది వాళ్ళు ఒక న్యాచురల్ మనకు అర్థమవుతుంది. అబద్ధాలు ఆడిన వాళ్ళకిను ఆ జరిగిన సీక్వెన్స్ అంతా చెప్తూ ఉంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కాబట్టి యూ కెన్ ఈజీలీ అసెస్, రైట్? వాళ్ళు బయటపడడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఏం చేశారు, అవన్నీ కూడా చెప్పారు. తను మొత్తం విని బాధితురాలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఆమె తిరిగి ఒత్తిడికి గురి కాకుండా, బెదిరింపులకు బలి కాకుండా, ఎందుకంటే చాలా థ్రెటనింగ్స్ ఉన్నాయి. తను పుష్ప 2లోని చాలా బెదిరింపులకు గురైతే తప్పని స్థితిలో ఎవరికి చెప్పొద్దని హామీ ఇచ్చి హామీలు తీసుకున్నాడు జానీ మాస్టర్. కానీ అతను టార్చర్ కంటిన్యూ చేస్తుంటే తప్పని స్థితిలో సుకుమార గారికి చెప్తుంది. అప్పుడు ఆయన ఏం చేశారో తెలియదు కానీ అతని వేధింపులు ఆపాను. ఆమె పుష్ప 2 కంప్లీట్ చేయగలిగింది, ఆ వేధింపుల నుంచి బయటపడింది, అంటే ఆ కాలంలో. కానీ అది అయిపోయిన మరుక్షణం ఇక మళ్ళీ మొదలైంది. నువ్వు పుష్ప 2 అయితే చేయగలిగావు అంటే సుకుమార గారు హ్యాండిల్ చేశారని అర్థమవుతుంది. ఈ పిల్ల చెప్పుకుంది. తర్వాత ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ రోజు ఒక పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్లో ఒక రోజా పువ్వు ఉంటుంది, దాని కింద ఒక లెటర్ ఉంటుంది, థ్రెటనింగ్ లెటర్. లైక్ దట్ ఆ కొత్త ప్రాజెక్ట్ కొన్ని గంటల్లో క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది, నువ్వు ఎక్కడ కూడా అవకాశం పొందలేవు, పుష్ప 2తో అయిపోయింది నీ కథ, ఉంటే నాకే లొంగి ఉండాలి, నా డిమాండ్స్ ఒప్పుకోవాలి. అలాంటివి థ్రెటనింగ్స్ అతని నుండి వచ్చింది. అవన్నీ రికార్డు ఉన్నాయండి, మొత్తం ఉన్నాయి. సంజయ్ గారు రెండో కొత్త ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యాక కార్డు సంపాదించుకుంది అమ్మాయి. ఆ కార్డు డబ్బులు 6,30,000 కట్టాక చేసిన హెరాస్మెంట్, ఇవన్నీ రికార్డు ఉన్నాయి అమ్మాయి దగ్గర. లాస్ట్ కి అతను థ్రెటనింగ్ కార్డు వచ్చాక కొత్త ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయిస్తే ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా గట్టి ఇదే అన్నప్పుడు ఆ అమ్మాయి ఛాంబర్కి వెళ్ళింది. నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ అమ్మాయి ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ వాళ్ళు ఈమె బాధ విని ఈమె రాసిచ్చిన 40 పేజీల కంప్లైంట్ తీసుకుని అర్థం చేయించి, సరే ఇంత క్రిమినల్ ఎఫెన్స్ ఉంది కాబట్టి నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్ళమని గైడ్ చేశారు. వాళ్ళు నిన్న ఆమె తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమెకు కంప్లీట్ సాలిడారిటీని తెలిపారు. అట్లాగే నేను ఛాంబర్ లో ఈ కమిటీ చైర్పర్సన్ గా ఉన్న ఝాన్సీ గారితో కూడా నేను మాట్లాడాను. సో వాళ్ళు కూడా తాము అర్థం చేస్తుంది, తాము చేయాలనుకుంటుంది చెప్పారు. కాబట్టి ఏ విధంగా చూసినా అమ్మాయి బయటకు వచ్చి ఫైట్ చేస్తున్న నేపథ్యంలో మద్దతు ఇవ్వడం మా బాధ్యత అనుకున్నాం. మహిళా కమిషన్ ని కోరా, నేరస్తుని చట్టబద్ధంగా శిక్షించాలని కోరుతున్నాం. మేమేమి నేరస్తుడు పలానా మతం కాబట్టి
ఇది కాదు. ఏ మతస్థుడు నేరం చేసినా శిక్ష ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి నేరాలు చాలా మంది చేస్తారు. 24 క్రాఫ్ట్స్ లో మహిళలు పడే బాధలు కమిటీల్లో మా దగ్గరకు ఉన్నాయి. మీకు ఒక విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆ హై లెవెల్ కమిటీ ఒట్టిగా రాలా. సీనియర్ స్ట్రిప్పింగ్ తర్వాత మహిళా స్టార్లు మాకేమి లేవన్నోళ్ళు ఉన్నారు, ఉన్నాయి అన్న వాళ్ళు ఉన్నారు, ఏమి జరగవన్నోళ్ళు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఆ తర్వాత కూడా బాధితులతో మేము మాట్లాడి జూనియర్ ఆర్టిస్టులు ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్ కి ఫైనాన్షియల్ గా వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి చెందకుండా చేశారు అన్ని విన్నాం. పెద్ద పెద్ద బ్యానర్లలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు కూడా ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్ గురయ్యారో మేము విని అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి 4 మీటింగ్లు, ఎఫ్డిసి చైర్పర్సన్ రామ్మోహన్ గారితో అనేక డజన్ల మీటింగ్లు అయినాక ఆఖరికి ఆనాటి సినిమాటోగ్రఫీ మంత్రి మేమేం చేయలేం మేడం, ఇంతకన్నా వాళ్ళు ఒప్పుకోవట్లా, కమిటీ వేశారు, ఈ జూనియర్ ఆర్టిస్టులకు అకౌంట్లు ఓపెన్ చేశారు, మీరు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా క్యారవాన్ పెట్టమన్నారు, అట్లాంటి 1-2 ఒప్పుకున్నారు, మిగతా ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు నేనే పిటిషనర్ 1 గా ఉన్నాం. మేము హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టులో చాలా హియరింగ్స్ అయి రాష్ట్ర ప్రభుత్వానికి హై లెవెల్ కమిటీ అప్పటికే మలయాళంలో వేశారు, మలయాళ ఇండస్ట్రీలో అట్లా వెయ్యమని మేము కోరితే వెయ్యమని హైకోర్టు, ఇది డైరెక్ట్ గా హైకోర్టు సీజే బెంచ్కి వెళ్ళింది మ్యాటర్. నేనే పిటిషనర్ 1, 9 మంది ఉన్నాం పిటిషనర్స్. మేము కోరితే ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు హైకోర్టు అల్టిమేటం ఇచ్చింది, డేట్ పెట్టి డెడ్ లైన్ పెట్టి ఆ డేట్ కల్లా హై లెవెల్ కమిటీ వెయ్యకపోతే సీఎం నుంచి చీఫ్ సెక్రటరీ వరకు కోర్టుకు రావాలని అల్టిమేటం ఇస్తే అప్పుడు వేశారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్ద మనుషులు, బయట నుంచి ఇట్లా కమిటీ వేశారు. పిటిషనర్స్ గా ఉన్న మేము కమిటీ బయట ఉన్నాం. ఆ హై లెవెల్ కమిటీ ఒక సబ్ కమిటీ వేస్తే ఆ సబ్ కమిటీ దాదాపు 2 సంవత్సరాలు మొత్తం స్టడీ చేసి 24 క్రాఫ్ట్స్ రిపోర్ట్స్ తీసుకుని అవన్నీ రికార్డ్ చేసి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేసింది సబ్ కమిటీ. అది సోమేష్ కుమార్ అప్పటి చీఫ్ సెక్రటరీ చేశారు. ఆ రిపోర్ట్ ఇంకా కోల్డ్ స్టోరేజ్ లో పడి ఉంది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా మేము కోరాం, మహిళా కమిషన్ కూడా ఇచ్చాం. ఏంటి ఆ రిపోర్ట్ వెలుగులోకి తేండి అని హేమా కమిటీ నేపథ్యంలో. అది రైట్. సంజయ్ గారు, అయితే ఈ విషయంలో ఫిజికల్ హెరాస్మెంట్ అనేది కూడా జరిగింది అనే ఒక విషయం బయటకు వస్తుంది. నిజంగానే ఫిజికల్ గా కూడా ఆవిడకి హెరాస్మెంట్ జరిగిందా? చాలా సార్లు కొట్టారు. ఆమె భార్య కూడా 6 సార్లు చెంప కొట్టింది. రుజువులు ఉన్నాయా మేడం? ఉన్నాయండి, ఉన్నాయి. మెసేజ్లు ఉన్నాయి, ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో ఆవిడ భార్య 6 సార్లు కొట్టారంటే ఇక నో ఒక్కసారి 6 చెంప దెబ్బలు కొట్టిందని చెప్పింది ఒక్క రోజు. ఓ మై గాడ్. అంటే అటు ఇటు చెంపల మీద 6 టైమ్స్ స్లాప్ చేసిందని చెప్పింది. దేవుడా. ఇక జానీ మాస్టర్ తరపు నుంచి కూడా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందండి. వాళ్ళ అసిస్టెంట్లు కూడా కొంత అప్పుడప్పుడు దింట్లు ఇచ్చారు, వాళ్ళే వేధించింది వాళ్ళే. ఓ మై గాడ్. ఇంత జరుగుతున్న బాధితురాలు నిజంగా ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత భరించి బరస్ట్ అయింది అనేది అర్థం అవుతోంది మీరు చెప్తుంటే సంజయ్ గారు. కానీ ఈమె బయటకు వచ్చిందండి చాలా ధైర్యంగా. చాలా ధైర్యం ఉండాలి. చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా సీనియర్ హీరోయిన్లు, చాలా వెటరన్ స్టార్స్, యాక్ట్రెస్లు ఇప్పుడు యూట్యూబ్లకి వాళ్ళకి వీళ్ళకి మీరు చూడండి, వాళ్ళు మా అర్ధరాత్రులు వచ్చి మా తలుపులు కొట్టారని, హీరోలు చేశారని, లేదా డైరెక్టర్ చేశారని చాలా చెప్తున్నారు. మీరు చూడండి. అవును సంజయ్ గారు. అయితే ఇంకొక విషయం పర్టికులర్గా విక్టిమ్ ఇప్పుడు అక్యూజ్డ్ నుంచి హెరాస్మెంట్ ఆగిపోవాలని కోరుకుంటున్నారు, లేదా ఇంకా ఆవిడకి ఏమైనా సెపరేట్ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయి? ఆమె అసలు ఏం కోరట. పోలీసులు కూడా అడిగారట, నేను బతకాలి, నా పని నేను చేసుకోవాలి, నాకున్న టాలెంట్ తో నేను కొరియోగ్రాఫర్ గా నిలబడాలి, నేను పుష్ప 2 చేసా, పుష్ప 1 చేసా,
ప్రూవ్ చేసుకున్నా, నాకు అవకాశాలు లేకుండా అడ్డుపడుతున్నారు. ఆమె ఏమి నష్టపరిహారం కానీ డబ్బు కానీ ఏం కోరట్లా. మాకు కూడా చెప్పింది నాకు ఏం వద్దు, నేను కొరియోగ్రాఫర్, నేను కుటుంబం నుంచి బయటకు వచ్చి మా అమ్మని తీసుకొచ్చి నిరంతరం తల్లి కూడా ఉంది, మా అమ్మ సపోర్ట్ లో నేను వచ్చాను, నేను నిలబడాలి. ఇప్పుడు ఫాదర్ వచ్చాడు, చెల్లెలు వచ్చింది, వాళ్ళు కూడా ఏడుస్తున్నారు ఇదంతా చూసి. జానీ మాస్టర్ చేస్తున్న హింసకి ఈమె ఏం చేయలేని ఒక సైకలాజికల్ స్టేటస్ లో రెజిస్ట్ చేయలేని స్థితిలో పడింది. ఆ పరిస్థితిలో ఉంది అని గమనించారు కాబట్టి అంత దాకా తీసుకొచ్చారు అనుకోవచ్చు. అప్పుడు వాళ్ళ చెల్లి గల్లా పట్టుకుంది ఒక దశలో, గల్లా పట్టుకుని ఆపింది, చిన్న పిల్ల ఆ పిల్ల. అందుకని ఇప్పుడు అమ్మాయి బయటకు రావాలని కూడా అనుకోవట్లేదు, మీడియా కూడా ఆమె బయటకు లాగాల్సిన అవసరం లేదు. ఆమె చెప్పింది నిజమా కాదా పోలీసులు ఎంక్వైరీ చేయమనండి, వాస్తవాల ఆధారితంగా నేరస్తులు తప్పు చేస్తే శిక్షించాలి, చట్టబద్ధంగా శిక్షించాలి, ఇది నేను కోరుకుంటున్నాను. రైట్ సంజయ్ గారు, మీరు ఆమె పక్షాన ఉంటామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. మాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మోర్ ఓవర్ థ్యాంక్ యూ సంజయ్ గారు.